మీరు మనస్తాపానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీతో అన్న మాటలేంటి? ఇదైతే క్లియర్‌గా చెప్తున్నా. ఎందుకంటే లక్షలాది మంది హృదయాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, నేను ఆయన పరిస్థితిలో ఉంటే ఏ విధంగా చేయగలుగుతాం దీన్ని? ఈ జటిలమైన సమస్యలని ఒకటే క్వెషన్ వేయడం జరిగింది. క్యాబినెట్‌కి ఇంగా వచ్చేదానికి సుమారు 18, 19 గంటల వ్యవధి ముందే నన్ను పిలిపించుకోవడం జరిగింది. ఏకాంతంగా 45 నిమిషాలు చర్చించాం. ఈరోజు ఉన్న పరిస్థితి 3 నియోజకవర్గాలు మిగిలిపోవడం, దానిలలో కూడా 2 నియోజకవర్గాలు ఏవైతే రాజంపేట, కోడూరు మనతో కలిసి రాకపోవడం, వారు ఒక పక్కల కడపలో కలుస్తామని రాజంపేట చెప్పడం, కోడూరు వాళ్ళు తిరుపతికి వెళ్తాం కానీ రాయచూడితో ప్రయాణం చేయలేమని చెప్పడం, అక్కడ మదనపల్లి నియోజకవర్గం ఏర్పాటు కావడం, రాయచోటి నియోజకవర్గాన్ని ఏకాకి చేయడం ఆయనను కలత చేసింది. దీనికి ఆన్సర్ లేని ఒక క్వశ్చన్గా మిగిలిపోతుంది. దీనికి పరిష్కారం ఎట్లని మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నా మీద ఉన్న నమ్మకంతో తప్పకుండా నువ్వు ఏ విధంగా రాజకీయాల్లో ఈరోజు కష్టపడి ఫైట్ చేసి స్థాయికి వచ్చావో, వచ్చే 20 సంవత్సరాలు కూడా రాజకీయంగా నీకు స్టెబిలిటీ ఉంది, ఆ పట్టుదల ఉంది, తప్పకుండా రాయచూటికి అంతా మేలు జరిగే విధంగా నేను సపోర్ట్ చేస్తానని ఆయన చెప్పడం, అలాగే లోకేష్ గారు కూడా ఫారిన్లో ఉన్నా కూడా అక్కడి నుంచి 1-2 సార్లు ఆయన నాకు ఫోన్ చేసి ఇలాగ చేద్దామని చెప్పడం, మేము వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ సపోర్ట్ అని చెప్పారు. ఇంకా ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు 100% ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందే తప్పక దీంట్లో దాచేదైతే ఏముండదు. ఎందుకంటే ఈరోజు ఒకరి మీద బురద జల్లడం, ఒకరి మీద రాళ్ళు వేయడం ఇదేం గొప్ప విషయం ఏం కాదండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి మీద ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వైసీపీ వాళ్ళు నానా యాగి చేస్తున్నారు. నా దగ్గర ఇలాగ మాట్లాడాలనుకుంటే 100 ఉన్నాయి. ఎవరైతే ఈరోజు మా నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు అంటే 3 టర్మ్స్ ఎమ్మెల్యే గెలిపొచ్చిన శ్రీకాంత్ రెడ్డి పదవి పోయిన 3వ రోజు నుంచి నియోజకవర్గంలో లేడు. ఈరోజు ఏదో అవకాశం వచ్చిందని ప్రజలు రెచ్చగొట్టే విధంగా ధర్నాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం అంటున్నాడు.